నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది. కువైట్ దేశంలో కొనసాగుతూ ఉన్న భద్రతా కార్యకలాపాల నేపథ్యంలో ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరింది. ముఖ్యంగా పిల్లలు, ప్రవాస కార్మికులు భయాందోళనలకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ భద్రతా మీడియా విభాగం డైరెక్టర్ కల్లా ఉస్మాన్ మహమ్మద్ ఆల్ గరీబ్ గారు స్పష్టం చేశారు. అలాగే సైరన్ల శబ్దం లేదా పేలుళ్ల శబ్దం వినిపించినప్పుడు పిల్లలు భయపడకుండా వారికి తల్లిదండ్రులు భరోసా ఇవ్వాలని చెప్పి ఆయన సూచించారు. భయం వల్ల పిల్లలపైన దీర్ఘకాలిక మానసిక ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పి ఆయన హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితులలో ఆందోళనకు గురవుతూ ఉన్న ఇళ్లల్లో పనిచేసే కార్మికులకు, బయట పనిచేసే ప్రవాస కార్మికులకు యజమానులు ధైర్యం చెప్పాలని కోరారు. కువైట్ దేశంలోని ప్రవాసులందరికీ అర్థమయ్యేలా భద్రతా సూచనలు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పలు భాషల్లో అందుబాటులో ఉంచింది. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం లేదా తప్పుదోవ పట్టించే వీడియోలు షేర్ చేయవద్దని చెప్పి కల్నల్ గరీబ్ గారు గట్టిగా హెచ్చరించారు. ఇటువంటి చర్యలు కువైట్ జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తాయని, పుకార్లు వ్యాప్తి చేసే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కువైట్ దేశ భద్రత కోసం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సిబ్బంది మరియు ఇతర ప్రభుత్వ విభాగాలు 24 గంటలు శ్రమిస్తూ ఉన్నాయి. కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులు చూపుతూ ఉన్న సంఘీభావం అభినందనీయమని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న తల్లిదండ్రులు పిల్లలకు భరోసా ఇవ్వాలి. కువైట్లో ఉన్న యజమానులు ఇళ్లల్లో పనిచేసే గృహ కార్మికులకు, బయట పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులకు ధైర్యాన్ని నింపాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే తెలిపింది. కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులందరూ ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.